లూటింగ్ అంటున్నాను. మమ్మల్ని అందరూ అన్నారు ఇసుకే తోలుతున్నారు, అది తోలుతున్నారు, ఇది తోలుతున్నారు. ప్రతి లోడు ఇసుకే కూడా రాయల్టీ చలాన కట్టి వచ్చినాం. కట్టని పరిస్థితిలో నా సొంతం అన్నను కూడా జైల్లోకి పోయినాడు. మీకు అందరికీ తెలుసు. మా అన్న సురేందర్ రెడ్డి గారు 2 ట్రిప్పులు ఏదో చలాన కట్టలేదని జైలుకి పంపించారు. జగన్ రెడ్డి గారు సొంతం అన్నను, ఎమ్మెల్యే అన్నను. కాబట్టి ప్రతి రూపాయి కట్టాం. ఈ పొద్దు ఏం జరుగుతుంది? ధర్మాపురం కాడ ఏం జరుగుతుంది, బెడదూరు కాడ ఏం జరుగుతుంది, ఏటూరు కాడ ఏం జరుగుతుంది? లూటింగ్ జరగలే. ఇసుకే టన్నులు పోతుంది రోడ్డు పైన. అది సీఏ గారు పట్టుకోరా? పోలీసు వాళ్ళకి అది కానరావడం లేదా? 30-40 టన్నులు ఎత్తుకొని ఒక బండి పోతుందంటే మెయిన్ రోడ్డు ఎంత నాశనం అవుతాయి. 12 ఫీట్ పోయిన దానికే పట్టుకున్నారా? ఈ పట్టుకోవడం లేదా? ఎస్పీ గారు ఏమైనా నిద్రపోతున్నారా? ఒక్కసారి నేను ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాను. 12 మీటర్ల ఆవరకు పోతే ఫీట్ పోతేనే మీరు పట్టుకున్నప్పుడు ఇది పట్టుకోవాలి కదా. అంత లూటీ జరుగుతుంది. గతంలో ఏమన్నారు? చికెన్ దోపిడీ అని ఊరికి అవినీతి వేసినారు. ఈ పొద్దు ఎంత ఉంది? పొద్దుటూరులో 160 నుంచి 170 ఉంది. జమ్మలూరులో ఎంత ఉంది? 210 ఉంది ఈరోజు. అంటే నీకు ఎంత ముడుతుంది? ఈ పొద్దు 40 రూపాయలు ముడుతుందా? 40 రూపాయలు ముడుతానట్టే కదా మీకు. మైలవరం సోలారు మేము తెచ్చినాం అంటున్నాను. ఒకటి పాత సోలార్ వచ్చేసి మీ టైంలో వచ్చింది. కొత్త సోలార్కు శాంక్షన్లు అన్నీ నేనే తెచ్చినాను. గ్రామ సభలు ఎవరు ప్రభుత్వంలో జరిగినాయి? నా ప్రభుత్వం నేను ఉన్నప్పుడే జరిగినాయి. జగన్ రెడ్డి గారి చొరవతో ఆ రోజు అదానీ గ్రూప్ వాడు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి. దుబ్బుడుపల్లె తిరుమలాయపల్లెలో గ్రామ సభ జరిగినాం. రెజల్యూషన్స్ పాస్ చేసినాం, అన్నీ చేసినాం. అప్పుడు అయినా ఏమంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎలక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరితో మీరు కొట్లాడినారు? సీఎం రమేష్ గారు నీకే చేసినారు. నేను గతంలో కూడా చెప్పినాను. హార్డ్ కోర్ బీజేపీ టీడీపీ అలయన్స్లో హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయనతో పోయి నువ్వు ఆయన్నే పలగొట్టి ఆయన్నే కొడితే నీకు 1400 మెజార్టీ తెచ్చిచ్చా. ఆయనతోనే కొడితే నువ్వు ఏమైనా విలువ ఉన్నట్ట. ఆయనతో కొట్లాడు. ఆయన అనకాపల్లి పో అంటావు. ఆయన ఓటు ఎక్కడో చేసినారు తెలుసా? నువ్వు కూడా పోయి వేసిండ నీ ఊర్లో. అనకాపల్లి నుంచి ఫ్లైట్లో వచ్చి వేసి మళ్ళీ ఆయన ఎలక్షన్లకు పోయినారు. ఆయనతో కూడా నువ్వు కొట్లాడినా. అంటే ఇటు తెలుగుదేశం ఏసీ వాళ్ళతో కొట్లాడినా, ఇప్పుడు వీళ్ళతో కొట్లాడినా, ఇంకెంతమందితో ఆదాయాల కోసం కొట్లాడుతూ అవుతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఆ గ్రేజింగ్ ల్యాండ్ ఎలా సోలార్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? దానిపైన క్లీన్గా అప్పుడున్న ఎంఆర్ఓ గారు 2023లో కరెక్ట్గా ఇచ్చేసినారు. పేపర్ రోడ్ ఉంది. ఆ పేపర్లో కూడా కావాలంటే మీకు ప్రొడ్యూస్ చేయిస్తాను. రమ్మన్నాను ప్రెస్ మీట్. గ్రేజింగ్ ల్యాండ్ ఇది ఇచ్చేదానికి కాదని. గ్రేజింగ్ ఏమైనా అంటే వైఎస్ఆర్ పార్టీని, మా పార్టీని మీరు దుమ్ముకు వస్తున్నారు. ఏమంటే వివేకానంద రెడ్డి గారి హత్య అంటారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. కానీ ఎవరు చేసినారు? ఎప్పుడు చేసినారు? అది 2019లో మీ ప్రభుత్వం ఉండగానే హత్య జరిగింది. దాని గురించి ఎఫ్ఐఆర్ కట్టినారు, దాని గురించి అన్నీ కట్టినారు. దాని గురించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు తప్పు చేసినారో వాళ్ళని శిక్షిస్తారు. మీరు పదే అవినాష్ రెడ్డి పేరెత్తడం, పదే ఇంకొకరి పేరెత్తడం, చట్టం తాను పని తాను చేసుకొని పోతుంది. సిబిఐ ఈరోజు బీజేపీ కంట్రోల్లోనే ఉంది. ఈరోజు ఏమైనా ఉన్నా కూడా తప్పు చేసింటే శిక్షిస్తారు. దానికి మీరేమైనా తప్పు చేయకుండా వచ్చినారా? మీరు కూడా సిట్ ఎంక్వైరీకి పోయినారు, మీరు కూడా అన్నీ చేసినారు. రేపొద్దున తప్పు చేసింటే మా వాళ్ళని శిక్షిస్తారు. తప్పు చేయకపోతే ఎంక్వైరీలో పోతుంది. కోర్టు ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఏమైనా మీరు చూసినారా ఎవరైనా చంపేది? మీరు ఏమైనా దగ్గర ఉన్నారా చంపేటప్పుడు? ఊరిగా అవినాష్ రెడ్డి గారి పేరెత్తడం, ఆయన ఏం మాట్లాడకపోయినా ఆయన పేరెత్తడం, ఆయన బంధాం చేయడం. ఇంకొకటి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. నిన్న జగన్ అన్న ఎట్లా అంటే అట్లా మాట్లాడినాడు. గుండు కొట్టించాము, చుట్టూ పీక్కోలేము, ఇది ఫస్ట్ హాఫ్ సీనే, జైలు పంపిస్తాము, లిక్కర్ స్కామ్ పడిందని. వాస్తవమే. మేము ఎన్ని చేసినా కూడా, లిక్కర్ అమ్మినా కూడా, ఇసుక అమ్మినా కూడా, ఆ డబ్బుతో సంక్షేమ పథకాలకి మేమందరం కూడా ఆ డబ్బును డైవర్ట్ చేసి సంక్షేమ పథకాలు చేసి ఇప్పుడు 1 year అయింది. మీ ప్రభుత్వం దగ్గర 11 నెలలు అయింది. మేము అప్పట్లో ఒక సంక్షేమ పథకం చేయూత ఎత్తాలంటే 38 కోట్లు వచ్చేది. తాలూకాకు అమ్మఒడి ఇవ్వాలంటే 35 కోట్లు వచ్చేది. ఆసర డబ్బులు అంటే 40 కోట్లు, 35 కోట్లు వచ్చేది. అంటే దాదాపు 100 నుంచి 120 కోట్ల సంక్షేమ పథకాన్ని కేవలం జమ్మలమడుగు తాలూకాలో మనం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ డబ్బులు అభివృద్ధి ఏమైంది? అంత డబ్బు ఆ పొద్దు మనం ప్రజలు పంచినాం. అప్పు ఉందని మీకు తెలిసి పొద్దు అప్పు అంటున్నారు. అప్పు ఉన్న ఇన్కమ్ అయితే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం, అవి డీజిల్ పైన ట్యాక్సులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఛార్జ్ పెరిగినాయి, పప్పులు కందిబ్యాలు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఆ డబ్బుతో మీరు 100 కోట్లు ఏడా అభివృద్ధి పని ఏమైనా చూపించినారా? నేను తెచ్చిన 4 లైన్లు, నేను తెచ్చిన ఈ 3.5 సంవత్సరం నాకు ఇచ్చిన టైంలోనే ఎర్రగుంట్లలో 4 లైన్ తెచ్చినాను. తిరిగి ఆఫీసులు
ఎర్రగొండలో మున్సిపాలిటీ ఆఫీస్ కట్టించినాను, ఎర్రగొండలో బస్ స్టాండ్ రిపేర్ చేసినాను, ఎర్రగొండలో హెల్త్ విలేజ్ క్లినిక్ పెట్టినాను, ఎర్రగొండలో సిటిగార బజార్ అంతా రోడ్లు ఇచ్చినాము, ఇంటర్నల్ డ్రైనేజ్ ఇచ్చినాము, వలసపల్లె రోడ్లు ఇచ్చినాము, గ్రామాలలో వలసపల్లె టు తుమ్మలపల్లె అన్ని రోడ్లు ఇచ్చినాము, సుంకేసుల రోడ్లు ఇచ్చినాము. ఇవన్నీ కూడా నా హయాంలో జరిగినాయి. జగన్ అన్న గారి కింద నా హయాంలో చేయించినారు. మీరు వచ్చినాక అంతకుముందు 15 ఏళ్ళు మీరు ఏం చేసినారు? ఏం చేయలేదు. తిన్నారు, నోరు మూసుకున్నారు, కెమెరా. కానీ మేము సంక్షేమమైన ఇచ్చినాము, చెప్పుకుంటే దానికి ఇంటింటికి అడిగినా. మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏమి ఇచ్చినారు? ఇప్పుడు మీరే అన్నారు 2 సిలిండర్లు మాత్రమే ఇచ్చినారన్నారు. ఈ బదులు అమ్మఒడి ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. 1500 నీకు 15 అంటే ఆడపిల్లలు స్కూల్కి పోయే పిల్లలకి, ఎవరికైనా కాలేజీకి పోయే పిల్లలు స్కూల్ అయిపోయినాక 1500 అంటానే. తొలి ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకే ఇచ్చినారు. మీరు ఇచ్చింది ఒక పింఛన్ ఇచ్చినారు. ఆ పింఛన్లో కూడా ఈ బుద్ధు ఏరివేస్తున్నారు. మళ్ళీ వికలాంగులందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో పరిగెత్తన్నారు, ఆందోళన పడుతున్నారు. అందరూ 4000 రూపాయలు 6000 రూపాయలు పింఛన్ ఇస్తారని ఆందోళన పడుతున్నారు. జగన్ అన్న ఇవన్నీ మేలు చేసినారు, కానీ మీరు ఇంకా ఏదో మేలు చేస్తారని మమ్మల్ని వద్దనుకున్నారు. కాబట్టి మేము ఇంటికాడ కూర్చున్నాం. మీరు అట అభివృద్ధి చేయకపోయి అమరావతి చేస్తారని ఈడేమి రోడ్లు వేయకపోయేది, ఈడేమి అభివృద్ధి ఇచ్చారు. మీరు ఎన్నిసార్లు సంవత్సరంలో మీరు ఎర్రగొండలోకి వచ్చినారు? అవన్నీ ఊరికే మాట్లాడు. ఊరికి ఏమని అంటే నాకు ఫ్యాక్టరీ వాళ్ళు అన్యాయం చేస్తుంది, ఈ స్వలాభం కోసం ఏమైనా చేసుకో. మమ్మల్ని తప్పు చేసింటే చట్టం ఉంది, న్యాయం ఉంది, శిక్షిస్తారు. టీఎస్ఆర్ ఫండ్ అన్నారు. 2019 నుంచి 2024 వరకు మీకు అందరికీ తెలుసు, కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్ వసూలు చేసి, ఈడే కాదు రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా అదే అంబులెన్స్లు కొన్నారు, డెవలప్మెంట్ చూపించారు, హెల్త్ గైడెన్స్కి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చినారు. అదంతా సిఎస్ఆర్ ఫండ్స్కి పోయింది. ఈ పొద్దు సిఎస్ఆర్ ఫండ్స్ ఏ ఊరికి ఎక్కువ ఇవ్వాలి? ఈ 2 ఫ్యాక్టరీలు అయితే 2 మైన్స్ ఉండేది ఏ ఊరిలో ఉన్నాయి? నిర్జీలో ఉన్నాయి. మా గురించి కానీ ఏం మాట్లాడడం మీకేముంది? మమ్మల్ని వద్దురా దేవుడా అని ఇంటికాడ కూర్చోబెట్టినారు, నీకు పదవి ఇచ్చినారు, నువ్వు ఇప్పుడు మేలు చేయి. నీ దగ్గర నమ్మి నీకు ఓటేసినారు, నువ్వే అన్నావు నన్ను చూసి ఓటేసినారని. ప్రజలందరూ కూడా సూపర్ 6 ఇంకా మేలైన అవకాశం వస్తుంది కాబట్టే నీకు మహిళలు ముఖ్యంగా ఓటేసినారు. నువ్వు ఓటు అడగకపోయినా నీకు ఓటేసినారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ నిలవన్నా కూడా వాళ్ళు కేవలం ఈ వస్తాయి, మా ఇంటికి లాభం జరుగుతుందని మీకు వేసినారు. ఈ పొద్దు మీరు అయి పట్టించుకోకుండా ఫ్యాక్టరీలు అంటున్నారు. ఫ్యాక్టరీలు ఒకటి నువ్వు నిజాయితీ పరువు నువ్వైతే ఏ కాంట్రాక్ట్లు అడగాకు. ఏదన్నా ఎంక్వైరీ చేసుకున్నా ఏ కాంట్రాక్ట్లు అడగాకు. అందరి లోకల్ వాళ్ళకి పంచిపెట్టు. నీకు నే కార్యకర్తలు పంచిపెట్టు. కోడూరులో నీకు లేరా? పెదనపాటలో లేరా? తుమ్మలపల్లిలో లేరా? ఆ 7 కాంట్రాక్టులు వాళ్ళ పంచిపెట్టు. ఎర్రగుంటలో నీ కార్యకర్తలు లేరా? వాళ్ళకి ఇచ్చి మరి ఎందుకు యాన్ నుంచో తీసుకొచ్చి మధుసూదన్ రెడ్డి అనేది ఆయన కాంట్రాక్ట్ ఇచ్చేప్పుడు ఆ లోడింగ్ కాంట్రాక్ట్ ఎవరు ఎర్రగుంటలో 3 కార్యకర్తలు ఇచ్చే బాగుండరా? ఆఖరికి అవినీతి ఏ స్టేజ్కి పోతుందో మీరే ఆలోచించండి. నువ్వు నిజంగా ఈరోజు ఇప్పియాలనుకుంటే నాకు ఇప్పియాలి. ఎందుకంటే నేను దుమ్ము పోగొట్టుకున్నాను. నేను దుమ్ము ఉంటాను, నా ఇంటి ముందరనే ఉంది. వాళ్ళకి ఇప్పిస్తాను, వీళ్ళకి ఇప్పిస్తాను, నీకు ఇప్పించి కూడా మేము కదా పోగొట్టుకునేది. మాకు న్యాయం చేయాలి. చేయలేవు, అవన్నీ చేయలేరు. ఊరికి ఎందుకు మాట్లాడుతున్నావు? తీసుకో, లూటీ చేసుకో, కానీ పక్కన వాళ్ళకి విమర్శించాలి. టెర్రరిస్ట్ అటాక్స్ పహల్గాంలో జరగడం, చాలామంది సివిలియన్స్ ఇబ్బంది పడడం, టూరిస్ట్ అక్కడ పోయిన వాళ్ళల్లో 28 మంది చనిపోవడం, దానికి మేమందరం కూడా బాధపడుతూ అందరం కూడా సపోర్ట్గా ప్రజలందరము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అందరం కూడా సపోర్ట్గా ఉన్నాము. ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా బాధపడుతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలి. చనిపోయిన కుటుంబాలకు గవర్నమెంట్ ఆదుకొని అన్ని విధాల సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇంత విషయం జరుగుతున్నా కూడా దేశంలో నిన్న ఆదినారాయణ రెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు, తర్వాత ఆయన మండల్ ఇన్ఛార్జీలు, కూటమి లీడర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మేలు జరుగుతుంది అంటే అందరం కూడా స్వాగతిస్తాం. కానీ ఆయన స్వలాభం కోసము ప్రెస్ మీట్లు పెట్టడం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆదినారాయణ రెడ్డి గారు ఫస్ట్ టైం 2004లో ఎమ్మెల్యేగా అయినారు, 2009లో మళ్ళీ అయినారు, 2014లో అయినారు, 2017లో మంత్రిగా కూడా అయినారు. మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇచ్చినారు ప్రజలు 19లో. తర్వాత మళ్ళీ నిన్న 24లో మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారికి అవకాశం, అంటే దాదాపు 2 దశాబ్దాలు అవకాశం చిక్కుతుంది. అప్పుడు సమస్యల గురించి ఇంత టైం ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏ సమస్య గురించి అయినా కూడా గట్టి అవగాహన ఉంటుంది.
ప్రజలకు మేలు చేయాలని. ఎందుకంటే మాకు ఇచ్చిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసేదానికి కేవలం 3.5 సంవత్సరమే మాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కోవిడ్ సమస్య వల్ల 1.5 సంవత్సరం ప్రపంచమే నిలబడిపోయింది. మేమేమి చేయలేకపోయినాం. తర్వాత మా ప్రభుత్వం సంక్షేమం పైన పోయింది. అవన్నీ మాట్లాడేదానికి ఈరోజు మీరందరికీ ఒకటి ఒక ఇంగ్లీష్లో ఒకటి అంటారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఎవరైనా కూడా ప్రపంచంలో కానీ దేశం కానీ ముందరికి పోవాలి, ఒక వ్యక్తి పోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. కానీ మన తాలూకాలో స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ జరుగుతుంది. అంటే ఎవరైనా కూడా ఇండివిజువల్గా ఒక వ్యాపారం పెట్టుకొని పైకి వస్తారు, కష్టపడతారు, పైకి వస్తారని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? స్పీడ్గా లూటీ జరుగుతుంది. అందరినీ అనేది కాదు, తాను చూసుకోవాలి. ఎందుకంటే తాను ఏం చేస్తున్నా కూడా మేము ఎవరూ నోరు ఇప్పడం లేదు. ఎందుకంటే అతనికి అవకాశం ఇచ్చినారు ప్రజలు కాబట్టి మేము నోరు ఇప్పలేంలే. కానీ అతను చేసే తప్పుల్ని వైఎస్ఆర్ పార్టీ పైన బుద్ధ చల్లుతున్నారు. మీరందరూ చూస్తున్నారు ఈ సంవత్సరంలో జరిగినవన్నీ కూడా. డబ్బు కోసము ఎలా పాకులాడుతున్నారు కూటమి నేతలు. అంటే తెలుగుదేశం లీడర్ వాళ్ళ ఇంట్లోనే, బీజేపీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇంట్లోనే, ఇద్దరు అబ్బా కొడుకులు. బయట వాళ్ళు ఎవరు లేరు, అంతా వాళ్ళే. ఈ పొద్దు గతంలో మీకు అందరికీ తెలుసు, ఈ 1 ఇయర్ నుంచి యాష్ ప్లాంట్ పైన జరిగిన గొడవలు, అంటే దివాకర్ రెడ్డి గారితో ఎందుకు గొడవలు జరిగినాయి ప్రజలందరూ చూస్తున్నారు. యాష్ ప్లాంట్ మాకే ఉండాలి, మా కనుసైగల్లో జరగాలి. ఎల్ఎన్టీకి అల్ట్రాటెక్ కానీ ఎక్కడికైనా కానీ ఇక్కడ నుంచి యాష్ పోవాలంటే దివాకర్ రెడ్డి వాళ్ళతో గొడవ పడినారు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళతో కంప్లీట్గా పడినాయి. దీని మీద రాష్ట్రంగా మీ మీడియాలోనే అన్ని మీడియాలలో వచ్చింది ఏం జరుగుతుంది అనేది. ఆడైపోయినాక ఇప్పుడు అల్ట్రాటెక్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తాడిపత్రి అయిపోయినాక ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ వాళ్ళు కొనుగోలు చేసినారు. ఈ ఎర్రగుంట్ల మండలంలో 2 అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక జువారీ సిమెంట్స్ ఉంది, మన తాలూకాలో దాల్మియా సిమెంట్స్ ఒకటి ఉంది, ఆర్టీపీపీ ఒకటి ఉంది. అంటే పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత బీచ్ శాండ్ అనేది మన తాలూకాలో ప్రతి మండలంలో ఉంది. ఒక ముద్దనూరు మండలం, పెద్దముడి మండలం తప్ప ప్రతి మండలానికి బీచ్ శాండ్ ఉంది. అంటే ఇవన్నీ మనకుండే వనరులు. ఈ వనరుల పైన మన తాలూకా కూడా మైనింగ్ కానీ ఇవన్నీ కానీ ఉంది. ఈ పొద్దు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కేవలము అప్పుడు 15 ఏళ్ల నుంచి లేని డెవలప్మెంట్ ఈరోజు ఆయన వచ్చినాక చేయాలని. ముఖ్యంగా అల్ట్రాటెక్ని సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చినాక 2 నెలల నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నారనేది మీరే చూడాలి. మళ్ళీ ఏమంటారు, నేను పరిశ్రమలకు వ్యతిరేకం కాదంటారు. వ్యతిరేకం ఎవరూ కాదు. ఇక్కడ అందరి పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు తొలికే ఈ మండలంలో ఐసీఎల్ సిమెంట్, కోరమండల్ సిమెంట్ అనేది ఉన్నది, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నది, జువారీ సిమెంట్స్ అనేది ఉన్నది. ఆ తర్వాత ఆర్టీపీపీ కూడా 90లో ఆర్టీపీపీ కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ ప్రాసెస్గా జరుగుతున్నాయి. అప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా అలానే ఉన్నారు. ఈ పొద్దు కొత్తగా వచ్చి 2024 వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మా పార్టీకి ఏమీ లేదు, వైఎస్ఆర్ పార్టీ అని మా పేరు ఎత్తినాడు. ఆయన ఏం తిందన్నా కూడా మేమే మనం సుధీర్ రెడ్డికి వాటా ఉంది, జగన్ రెడ్డి ఇట్టా అట్లా అన్నారు. దానికి వివరణ ఇస్తాను. ఈ పొద్దు ఐసీఎల్లో ప్యాకింగ్ ప్లాంట్ అనేది ఉన్నాయి. ఇప్పుడు అల్ట్రాటెక్ అంటే లోడింగ్ కాంట్రాక్ట్స్. ఒకటి రమణారెడ్డి గారికి ఉంది, ఒకటి రామ్ సుబ్బారెడ్డి గారికి ఉంది, ఇంకొకటి ఆదినారాయణ రెడ్డి గారికి ఉంది. సుధీర్ రెడ్డికి ఏమైనా ఉందా? వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా ఉందా? లేదు. రామసుబ్బారెడ్డి గారికి గతంలో నుంచి ఆయనకు ఉంది. ఆయన బయట నుంచి వచ్చినాడు. అప్పుడు వాళ్ళ చిన్నాయన గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదో అప్పుడు ఏ ఒప్పందం మీదనో అతనికి ఇచ్చినారు. రమణారెడ్డి గారికి ఇచ్చినారు, మైసూరారెడ్డి కుటుంబం వాళ్ళకి ఇచ్చినారు. దానికి ఒక రీజన్ ఉంది. గతంలో 2 రోజుల కింద భూపేశ్ రెడ్డి గారు పెట్టి ల్యాండ్ లూజర్లకు న్యాయం జరగాలి, భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలి, పొల్యూషన్ తీసుకునే వాళ్ళకి న్యాయం జరగాలి, లాస్టింగ్ జరిగే వాళ్ళకి న్యాయం జరగాలంటారు. అంటే మా కుటుంబం 200 ఎకరాల భూమి ఇచ్చింది ఇక్కడ అందరికీ తెలుసు. 1980లో ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎర్రగుంట్ల జరిగేటప్పుడు మేమే ఇచ్చినాం. తర్వాత ఐసీఎల్ చిలంకూరు జరిగినప్పుడు భూములు ఇచ్చినాం. అంటే ఈ భూములు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఈ పొద్దుడు కూడా మా ఊరు బౌండరీలు షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏదో ఒక కాంపన్సేషన్, మేము ఉద్యోగం చేయలేకపోయినాము కాబట్టి మాకు ఇది ఇచ్చినారు. కానీ బయట నుంచి మాకేం ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఈ పొద్దుడు కూడా మేము బ్లాస్టింగ్ ఎట్లు తింటాము, అన్నీ తింటున్నాము. సుధీర్ రెడ్డి గారు కూడా ఏదో చేసినారు. అంటే నేను ఎమ్మెల్యే అయినాక నాకు ఒక మైన్ కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఆ మైన్ కాంట్రాక్ట్ కూడా ఎందుకు ఇచ్చారు? వేరే వాళ్ళు సాధించుకొని పోయింటే లెస్ వరకు 71 రూపాయికి నేను లెస్ వేస్తే, 80 రూపాయలకి ఇస్తే 71 రూపాయలు ఇస్తే నాకు ఇచ్చినారు. ప్రభుత్వం నాది పోతానే సుధీర్ రెడ్డికి తీసేయండి అన్నారు, తీసేసినారు. ఇప్పుడు సుధీర్ రెడ్డికి లేదు మైనింగ్ కాంట్రాక్ట్ కూడా. అలాగే నాకు ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఉన్నది ఐసీఎల్ చిలంకూరులో. అది ఈ పొద్దు డిపాజిట్ కాదు, మా నాన్న బతికినప్పటి నుంచి ఆ డిపాజిట్ ఉండేది. దాన్ని రివోక్ చేసుకొని నడుపుకుంటాను. అది కూడా వద్దన్నారు. వద్దనుకున్నాక ఏముంది లెబ్బా అని మేము సాధించుకున్నాం.
దీంతో సుధీర్ రెడ్డి గారికి 0. జువారీ ప్లాంట్లో పోయినప్పుడు జువారీ ప్లాంట్ కొంచెం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ పొల్యూషన్ ఏదో జరిగినప్పుడు వాళ్ళు ప్రతిఫలంగా 2 కాంట్రాక్ట్లు ఇచ్చినారు. ఇది సహజంగా జరిగేది. ఏ లీడర్ అయినా కూడా ఎమ్మెల్యే అయితే వాళ్ళతో ర్యాపో ఉండాలని ప్రతి పరిశ్రమ కూడా ఏదో ఒకటి ఇస్తుంది. అలాగే దాల్మియా సిమెంట్లో అంతకుముందు యాష్ వాళ్ళే దొలుతున్నారు. ఏసీసీ తరఫున ఆదినారెడ్డి వాళ్ళకి ఇస్తున్నారు, శివనారాయణ తీసుకున్నారు. తర్వాత నాకు లారీలు ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చాను, నా లారీలతో నేను తోలుకుంటాను, నా ప్రభుత్వం అయిపోతాను, నాకు పోయింది. ఇది అందరికీ లగ్నాగిరి సత్యము. వాళ్ళు ₹1 కూడా మనకి ఇయ్యరు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తానంటే వాటాదారులు అంటారు. ఐసీఎల్ ఎర్రగుంట్లలో ప్యాకింగ్ ప్లాంట్ ఎవరిది? ఆయన ఈ కాన్స్టిట్యున్సీకి 2004లో వచ్చినాల నుంచి శివారెడ్డి గారని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినారు. శివారెడ్డి గారు 7వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసినారు బీజేపీ తరఫున. కానీ ఆయన చనిపోయినారు. కోవిడ్లో చనిపోయినాక బై ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ రీనామినేషన్ వేసినారు. కోటం నారాయణ రెడ్డి గారు దానికి పోటీ వేసినాక ఆయన కార్యకర్తలు. ఆయనకు ఇంతకుముందు ఈ కాంట్రాక్ట్ ఉన్నది, ఆయన పేరుతో ఉన్నది. శివశంకర్ అని ఆయన మేనల్లో నడుపుతున్నాడు. ఆయన హార్డ్ కోర్ బీజేపీ ఆదినారెడ్డి ఫాలోవర్. తర్వాత ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం మారుతానే లావణ్య కన్స్ట్రక్షన్స్ అని మధుసూదన్ రెడ్డి గారికి ఇచ్చినారు. ఆ మధుసూదన్ రెడ్డి గారు ఏ ఊరు అతను? స్థానికుడా. ఆయన మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయన స్థానికుడా. మేము ఏ స్థానికునికి ఇచ్చినా కూడా ఆనందపడాం. కానీ అదే కాంట్రాక్ట్ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసేయలేదు. దాని తరపున ఏదో హెల్ప్ చేస్తామన్నారు. వాళ్ళు వచ్చి మాట్లాడుకున్నాక ఆ హెల్ప్ చేసిన నేను 10 మంది కార్యకర్తలు ఇచ్చిన, ఆ పేర్లు కూడా కావాలంటే రివీల్ చేస్తాను. తలా ₹10,000 అలా ఇచ్చినాను. ఈరోజు నేను కొంతమంది ఆ పార్టీలోకి పోయిన వాళ్ళు కూడా దాన్ని తీసుకుంటాను. అది కూడా వాళ్ళకే ఇచ్చినాను. ఇది నేను ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయలేదు. ఈ పొద్దు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాంట్రాక్ట్. ఊరికి ఒక కుటుంబం చేతిలో ఉంది అని మాట్లాడుతున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు అంటున్నారు. మీకు అందరికీ ఒక్కటే మున్సిపాలిటీ, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో డంప్ యార్డ్ అనేది లేదు. మీకు అందరికీ తెలుసు. వేస్ట్ చెత్తను ఎక్కడ వేయాల్సింది కూడా లేదు. నేను 2019 ఎమ్మెల్యే అయిన తర్వాత డంప్ యార్డ్ మా మున్సిపాలిటీ కావాలి అని ఇలాగ ఐసీఎల్ ఫ్యాక్టరీ పక్కన వంక పడుతుంది. పరంబోదు అంతా వేస్ట్ ల్యాండ్ దండిగా ఉంది. దాని వేస్ట్ ల్యాండ్కి డంప్ యార్డ్ దండిగా ఉంది కదా, ఆడ డంప్ యార్డ్ పెడితే బాగుంటుంది అని దాన్ని అంతా తీస్తే అది అంతా కూడా మ్యూటేషన్ అయింది. ఐసీఎల్ ఫ్యాక్టరీకి మ్యూటేషన్ అయింది. ఇక్కడే కాదు, మొత్తం ఐసీఎల్ చిలంకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీకి ముందర ఉండే భూమి కానీ అది హౌసింగ్కి ఇవ్వాలనుకుంటే అది మ్యూటేషన్ అయింది. ఇదంతా కూడా మ్యూటేషన్ అయింది. ఇంక్లూడింగ్ ఐసీఎల్ ఫ్యాక్టరీ ఎర్రగుంట్ల ఆవార క్వార్టర్స్ మొదలైన హైవే కూడా మ్యూటేషన్ అయింది. దీని తరఫున రిప్రజెంటేషన్ చేశాను. అప్పుడుండే కలెక్టర్ హరికిరణ్ గారికి నేనే రిప్రజెంట్ చేశాను. కానీ దాని తర్వాత కోవిడ్ వచ్చింది. దాని తర్వాత మేము కూడా గమ్మున అయిపోయినాము. మాకు కొన్ని కారణాల వల్ల మేము కూడా గమ్మున అయిపోయినాము. పొలిటికల్ కారణాల వల్లనో ఏదో శ్రీనివాసన్ గారి మంచిదనం ఏదో మేము హెల్ప్ చేస్తామనే ఉద్యమంతోనో, లేకపోతే మాకు ఆ ఐసీఎల్ కాంట్రాక్ట్ ఏదో మాకు ఆ మైనింగ్ ఇచ్చారు కాబట్టి మా నోరు మురిపిచ్చేసారు. దీనికి కూడా వాస్తవం చెప్తాను. ఏ దానికి భయపడదు. ఎందుకంటే ఆ మైనింగ్ ఇచ్చినారు కాబట్టి మాకు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు, పైనుంచి నీకు కూడా ఏదో కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే మేము కూడా నోరు మూస్తాం. ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడు 2000 ఈ మ్యూటేషన్ ఎప్పుడు జరిగింది? 2017లో జరిగింది. అప్పుడు ఎవరు ఎంఆర్ఓగా ఉన్నారు? మహేశ్వర్ రెడ్డి అనే ఎంఆర్ఓగా ఉన్నారు. 2017లో ఆదినారాయణ రెడ్డి గారు ఏం పదవిలో ఉన్నారు? మంత్రిగా ఉన్నారు. ఇదే కలెక్టర్ గారు రివ్యూ చేశారు. సార్, మ్యూటేషన్ ఆ ప్రభుత్వంలో, ఆ గవర్నమెంట్లో, ఆ నాయకుల కనుసైగల్లో జరిగింది. దీనికి పెద్ద మొత్తంగా ఐసీఎల్ ఫ్యాక్టరీలో పెద్ద మొత్తం అంటే ఎన్ని ఎకరాలు జరిగింది? దాదాపు ఫ్యాక్టరీ అంటే ఎర్రగుంట్ల పక్కన ఉండే ఫ్యాక్టరీకి జరిగిందంటే ఈ పొద్దు సెంటు కనీసం ₹3 లక్షలు ఉంది. చిలంకూరులో ఎదురీతా పోతే ఆడ కూడా 3 లక్షలు. ₹3 లక్షలు మెయిన్ రోడ్డుకు ఉంది. అంటే ఎన్ని ఎకరాలు? 25 ఎకరాలు మ్యూటేషన్ అయింది. అంటే ఎంత ఉంటుంది వాల్యుయేషన్? దాదాపు కోట్లల్లో ఉంటుంది. అంటే ఆ పొద్దు ఆదినారాయణ రెడ్డి గారు ఎన్ని కోట్లు చెల్లించినారు? 5 కోట్ల 10 కోట్ల చెల్లించింటేనే కదా ఈయన సంతకం పెట్టించింటాడు. మీరందరూ ఒకటే, నేను మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంది. కానీ మేము నోరు ఇప్పకుండా కానీ మాకు కూడా ఒక కాంట్రాక్ట్ అనేది తెచ్చి ఆడేసినారు. ఎందుకంటే మాకు లైజనింగ్ ఉండాలి, పొలిటీషియన్కి ఫ్యాక్టరీలకు లైజనింగ్ ఉండాలి. ఒక కాంట్రాక్ట్ మారేసినారు మాకు కూడా. ఆ కాంట్రాక్ట్లో మీరు ఇంత అవినీతి జరిగింది. అందుకనే ఆదినారాయణ రెడ్డి గారు నిన్నటి వరకు ఐసీఎల్ ఫ్యాక్టరీ ఉన్నంత వరకు ఎక్కడే కానీ నోరు ఇప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత పెద్దంలో 10 కోట్లు చెల్లించినారా, ఏం చెల్లించినారా అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు నోరు ఇప్పుతారు కాబట్టి ఆయన మాట్లాడలే. ఈ పొద్దు ఎందుకు మాట్లాడతారో అల్ట్రాటెక్ వచ్చిందంట. మీకు అట్లే నిన్న అందరికీ తెలుసు, సిఐ గారు పోయి
బండ్లు సీజ్ చేసి టన్నేజ్ తోలుతున్నారు. బండ్లు చిలంకూరు ఐసీఎల్లో లైమ్ స్టోన్ అవారికి పోతుంది. బండ్లు సీజ్ చేసి తొడగొచ్చారు. వాస్తవానికి సీజ్ చేసేదానికంటే 30 ఏళ్ళగా ఇదే జరుగుతుంది. ఎప్పుడైనా సీజ్ చేసి ఉండొచ్చు. ఎన్ని అడుగులు తెలుసు ఆవారు నుంచి ఈ వారు రోడ్డు పోయడానికి పంచాయతీ ఉంది? 12 ఫీట్. 12 ఫీట్లు మాత్రమే చిలంకూరు పంచాయతీకి ఉండేది. మైన్స్ వచ్చి నిడ్జీ పంచాయతీలో ఉంది. 12 ఫీట్ దాటుతా అంటే 30 ఏళ్ళగా లేదు. ఈరోజు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నారు. కానీ దీనికి తగిన వెనకలు ఏం జరిగిందంటే ఆర్ఎస్ ఇన్ఫ్రా అనేవాడు నేను ఆ వారం మైన్ చేసేటప్పుడు ఈ వారం మైన్ కూడా వేరే వాళ్ళకి ఇస్తాను కూడా నేనే వద్దని లేదు. ఎందుకంటే మన కూడు మనకి వేసినారు, వేరే వాడు ఏం తింటానే కూడా మనం పట్టించుకో. ఆర్ఎస్ ఇన్ఫ్రా అనేవానికి ఎర్రగుంట్ల మైన్స్లో ఉంది. ఆడ కరెక్ట్గా 2024 మార్చిలో అంటే మా ఎలక్షన్ల టైంలో ఆయనకి ఇచ్చినారు. అంటే మాకు ఇంకా ఏం పవర్ లేనప్పుడు ఆయనకి ఇచ్చినారు. ఆయనకు వచ్చిన తర్వాత ఆయన టన్నుకి ఎంత ఇస్తున్నాడు తెలుసా మీకు అందరికీ? మామూలు 3 రూపాయలు టన్నుకి భూపేష్ రెడ్డి గారికి కడుతున్నారు. ఇది నిజం. ఆర్ఎస్ ఇన్ఫ్రా శ్రీనివాసులు నొసం 3 రూపాయలు టన్నుకు కడుతున్నారు. కాబట్టి ఇన్ని రోజులు ఆయన జరిగింది. లేకపోతే ఆయన ఎప్పుడో నిలబెట్టింటారు కదా. టన్నుకు 3 రూపాయలు జరుగుతా అంటే 1,00,000 టన్నులు తోలుతా అంటే ఎంత ఉంటుంది? 3 లక్షల రూపాయలు ఊరికి ఇంటికి వస్తారు. ఈడ ఫ్యాక్టరీలో 2 లక్షలు 5 లక్షల రూపాయలు భూపేష్ రెడ్డి గారికి పోతుంది. కాబట్టి ఆయన ఏమనలేక ఆయన గురించి మాట్లాడడం నిలబెట్టంటే నిలబెట్టేసినారు. ఎందుకు నిలబెట్టినారు? ఆ వారం మైన్స్ తీసుకోండి 71 రూపాయలకి నాకు ఇచ్చింది కూడా అదే రేటుకు చేయమంటే మేము చేయము, మాకు ఎక్స్ట్రా కావాలి, మాకు టన్నేజ్ కావాలండి. ఎందుకంటే లాస్ జరుగుతుంది కాబట్టి మనకేమైంది? ఇవన్నీ కూడా జరుగుతూ పోతున్నాయి. కానీ ఆయన అభివృద్ధి గురించి కూడా మాట్లాడినాడు. సుట్కారం ఆదినారాయణ రెడ్డి గారు నిన్న కూడా ఎట్టకారంగా మాట్లాడినారు. మన భూపేష్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? దండుపల్లె, కర్సుకుంటపల్లె, చిలంకూరు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీల ద్వారా వాళ్ళకు లేబర్ లేదన్నారు. ఆయన కూడా ఒక రకంగా మాట్లాడినారు. పర్వాలేదు అనుకున్నాం. అది కూడా అన్యాయం ఏడుతుందా? ల్యాండ్ లూజర్లకు, పొల్యూషన్ లూజర్లకు ఇవన్నీ కూడా మాట్లాడినారు. మీ దగ్గర మీడియాలో కూడా ఉన్నాయి. కానీ నిజమైన ల్యాండ్ లూజర్ ఎవరు? నిడ్జీ నుంచి ఇప్పుడు మైన్స్ కానీ అన్ని ఫ్యాక్టరీలు కానీ నిడ్జీలో ఉన్నాయి. నిడ్జీ ఎర్రగుంట్లకు మేజర్ పొల్యూషన్ ఉంది, చిలంకూరుకు మేజర్ పొల్యూషన్ ఉంది. ఎంతమంది లేబర్ కరుసుకుంటపల్లె, సిరాస్పల్లెలో ఇప్పుడు లోడింగ్లకు అన్లోడింగ్లకు పోతున్నారు. దండుపల్లెలో చాలామంది పోతున్నారు. నిడ్జీ నుంచి కదిరాపల్లి నుంచి ఎంతమంది ఈ ఫ్యాక్టరీలలోకి వస్తున్నారు? నిడ్జీ నుంచి ఒక పర్మనెంట్ లేబర్ కూడా లేడు. ఉద్యోగం అయిపోయిన వాళ్ళదని దాని గురించి కూడా మీకు చెప్తాను. ఎక్కడే కానీ ఎర్రగుంట్లలో లేరు, నిడ్జీలో లేరు, చిలంకూరులో ఒక 2 ఉన్నారు, కదిరాపల్లిలో నీలకంఠారెడ్డి గారు అని ఒకరు ఉన్నారు. మాకు తెలిసిన, ఎందుకంటే నేను ఈ ప్రాంతం వాళ్ళే, ఈ ఊరు వాన్నే. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పొగ పీల్చుకుంటారు, భూములు పోగొట్టుకున్నారు అనేది భూపేష్ రెడ్డి గారి నోటితోనే అనేది. ఈ పొద్దు కాంట్రాక్ట్ ఎవరు? మధుసూదన్ రెడ్డి గారు ఎవరు? తర్వాత వాళ్ళ పిఏ పేరు ఎవరు? మధుసూదన్ పిఏ పేరుతో ఒక కాంట్రాక్ట్ ఆడబెట్టారు. అది ఎవరు? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. స్థానికులకు ఇచ్చినా కూడా మేము హ్యాపీగా ఉండింటాం. ఈ పొద్దు ఈ స్థానికులకు కొడుకులకు ఉద్యోగం మీద ఎప్పుడు పోయింది? 2004 తర్వాతనే ఒక్క స్థానికుడు కూడా లేడు. ఒక్క స్థానికేతుడు కూడా ఇక్కడ లేడు. ఉద్యోగాలు పొగ మాకు, దుమ్ము మాకు, మట్టి మాకు, అన్నీ మీకా? మేము నోరిప్పితే మళ్ళీ మా పైన ఖండిస్తారా? స్థానికులు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు చదువుకొని పోతే ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ పోవాలి కానీ ఊర్లో ఉండే ఫ్యాక్టరీకి ఎప్పటి నుంచి ఇది జరిగింది? స్కూల్ గురించి మాట్లాడినారు, హాస్పిటల్ గురించి అన్నారు. స్కూల్ ఎప్పుడు మూతపడింది? ఐసీఎల్ చిలంకూరులో హాస్పిటల్ ఎప్పటి నుంచి ఇవ్వడం లేదు? ఈడ హాస్పిటల్ ఎప్పటి నుంచి? 2004 తర్వాత మనకి ఏ హాస్పిటల్స్ కానీ, ఏ స్కూల్స్ కానీ, ఈడ స్కూల్స్ కానీ, ఆడ స్కూల్స్ కానీ అన్నీ మూసేసినారు. అప్పుడు ఎవరు ఉన్నారు ఎమ్మెల్యేగా? ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు? ఎందుకు ముగించినావు అంటే నీకు కప్పం వస్తుంది, నీకు అన్లోడింగ్ ఉన్నాయి, ఆ రోజు నీ పొక్లైన్ లోపల ఉన్నాయి కాబట్టి ఈడ అన్లోడింగ్ లోడింగ్ కాంట్రాక్ట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు మాట్లాడలేదు ఆ రోజు మీరు మాట్లాడేంటే ఈ పొద్దు స్థానికులకు, మా పిల్లలకందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నువ్వు చేసిన పనులు ఈ పొద్దు దాల్మియాలో ఆఖరికి చెత్త కూడా నువ్వు డబ్బు తీసుకుంటున్నారు. చెత్త బండి మున్సిపాలిటీలో నుంచి పోతే 700 రూపాయలు చెత్త బండికి. అంటే ఎంత ఘోరంగా మీరు చేస్తున్నారో మీకే తెలియదు. ఓటు హక్కు కూడా ఎన్నోళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి ఏమైనా విలువ ఉందా? మైలవరం మండలంలో కాంట్రాక్ట్లు నీ ఇంట్లో వాళ్ళకే, జమ్మలమడుగులో ఏమైనా ఉన్నాయి అది నీ ఇంట్లో వాళ్ళకే, ఎర్రగుంటలో ఏమున్నాయి నీ ఇంట్లో వాళ్ళకే. ఆర్టీపీపీలో మేము ఇంతవరకు ఎప్పుడు దూరలేదు. నాకు పక్క గ్రామం 5 కిలోమీటర్లు ఉంది. పాండాషు నీయే, బెన్లు నీ కొడుకులటి నీయే, వెట్టాషు నీకే, డ్రై యాషు నీకే, అన్నీ నీకేనా?
ఎంతమంది బతుకుతున్నారు దానిపైన. ఆఖరికి ప్రతి రా మెటీరియల్ కూడా ఇంక్లూడింగ్ భారతీకి పోయే దాంట్లో కూడా నువ్వు ఒక బినామీని పెట్టుకొని 50 రూపాయలు ఇస్తుంటే వద్దని నువ్వు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అన్ని ఫ్యాక్టరీ వాళ్ళని పిలిపించుకొని నాకు 100 రూపాయలు ఇవ్వాలని మళ్ళీ పంచాయతీ 80 రూపాయలకు పంచాయతీ తెంచుకోలేదా? భారతీయ హెడ్ క్వార్టర్లలో కానీ, ఐసీఎల్ హెడ్ క్వార్టర్లలో కానీ, జువారీ హెడ్ క్వార్టర్లలో కానీ నువ్వు పిలుచుకోలేదా? ఒకే వ్యక్తికి నువ్వు రా మెటీరియల్ కట్టడం లేదా? అట్నే జువారీలో 5 ఇన్నాం 5 ఇన్నామన్నారు. ఈ పొద్దు 7 కాంట్రాక్టులు గవర్నమెంట్ వచ్చినాక నీకు ఇచ్చినాయి. ఎవరైనా స్థానికేతులకు ఇచ్చినారా మీరు కాంట్రాక్టు? క్లింకర్ లోడింగ్ నీకున్నది, నేను ఏదో హెల్ప్ చేసినా నాకు ఇచ్చాను, నేను ఎమ్మెల్యే అవుతానే. మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే అవుతారో వాళ్ళకి పోతుంది. ఇప్పుడు ఎవరు పెడుతుంది అది? ఏమైనా మీరు స్థానికేతులకు ఇచ్చినారా? నేనైనా 10-20 అందరికీ పెడతా వచ్చినాను. దానికి కూడా లిస్ట్ ఉంది కూడా. ఎప్పుడైనా బహిరంగంగా చెప్పేదాన్ని కూడా మీడియా ముందు లేకుండా ఆఫ్ ద రికార్డే చెప్తాను. ఎవరు పెడుతుంది? శివనాథ్ రెడ్డి పేరుతో ఉంది. శివనాథ్ రెడ్డి పేరుతో సాయి శివ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో క్లింకర్ ఉంది. లావణ్య పేరుతో ఇది ఉంది. నరహరి పేరుతో రా మెటీరియల్ ఇన్పుట్ అంతా ఉంది. అంతా నీ దగ్గర ఉండేవాళ్ళు, నీ పక్కన కూర్చుండే వాళ్ళు, నిన్న మీటింగ్లో ఉండేవాళ్ళు, అన్ని దానిలో నీకు వాటా పెట్టుకునే. అంటే అది ఇంత నీకుది కాదా? ఈ ఒక్కరికి ఈ పొద్దు చెప్తాను చూడి, చిలంకూరు ఐసీలో కూడా నాకేమీ లేదు. అది కూడా గుంజుకోండి. ఏందో 80% పాట నాకు, 20% వాటాలో అవినాష్ రెడ్డి. ఏ పాపం మెరకైనా నోరుకు నేలకు ఉందని మీరు మాట్లాడుతున్నారు. ఎర్రగుంటలో నువ్వు ఏమైనా మాకు వాటా ఇచ్చినావా? ఇచ్చినావు. మా ప్రభుత్వం నుండి తెచ్చి నువ్వే మోసుకొచ్చి 60,000 రూపాయలు ఇచ్చినావు. ఎమ్మెల్యే కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఇచ్చినారు. అది కూడా పంచనామాకి ముందే చెప్పాను. ఈ పొద్దు ఆ రామ్ సుబ్బారెడ్డి గారితో ఒకటి ఉంది, రమణారెడ్డి గారితో ఒకటి ఉంది, మూడోది నీది ఉంది.